భూపందేరం, ఐటీ ముసుగులో రియల్ లూటి, కోట్లలో అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలు విశాఖలో కారు చౌక భూములు. దీని వెనక ప్రభుత్వ కీలక నేత పాత్ర. క్యాంపస్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కార్ అప్పనంగా భూ కేటాయింపులు. వేల కోట్ల విలువైన భూమి కేవలం 99 పైసలకే. అందులో 55% క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి. ఇవి కాకుండా పెట్టుబడులు 60-70% ప్రోత్సాహకాలు పెట్టి వాటి ఖాతాలోకి. తాజాగా కే రహేజబ్ గ్రూప్ విశాఖలో 27.10 ఎకరాలు 99 పైసలకు కేటాయింపు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి. బెంగళూరుకు చెందిన సత్వాకు 1500 కోట్ల భూమి 45 కోట్లకే కేటాయింపు. మధురవాడలో 30 ఎకరాలు 50% రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పచ్చజెండా. కపిల్ చిట్స్ ఫండ్స్ బీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ వ్యాపారం. ఏఎన్ఎస్ఆర్కి మధురవాడలో 10 ఎకరాల కేటాయింపు. రియల్ ఎస్టేట్ సంస్థ వర్షాక్ కారు చౌక భూములు ఇస్తూ గతంలో మంత్రివర్గాన్ని. ఏపీఐసి విలువైన భూములు ప్రైవేట్ పార్కుల పాలసీ పెట్టి అడ్డగోలుగా కేటాయింపు. బాబు సర్కార్ భూదాహంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ నేను అంటూ నోటి మాట వినతులు చల్లో అర్జెంట్ లిస్టింగ్ కేసులపై లిఖితపూర్వక సమాచారం ఇవ్వాల్సిందే. నూతన సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టీకరణ. ఇప్పటిదాకా కొంతమంది పెద్ద న్యాయవాదులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే సుప్రీంకోర్టులో నేరుగా వెళ్ళి అప్పటికప్పుడు మేము దీని మీద విచారణ చేయాలి అని అడగటం, కోర్టులు అంగీకరించడం, అనేక పెండింగ్లో ఉన్న కేసులు అట్లాగే ఉండిపోతూ ఉండటంతో సుప్రీంకోర్టు వ్యవహార శైలి మీద నిరసనలు వ్యక్తం అవుతున్నటువంటి వేళ చీఫ్ జస్టిస్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. లిఖితపూర్వకంగా ఇచ్చాక అందులో ఏది అర్జెంటుగా చర్చించాలో మేము డిసైడ్ చేస్తామని తేల్చి చెప్పారు. లేకపోతే